ఒక విచిత్రమైనటువంటి ఎకోసిస్టమ్‌ని తీసుకొచ్చారు బైడెన్ వాళ్ళ బ్యాచ్, కమలా హారిస్ వీళ్ళందరూ కలిసి. దానికి వోకిజం అని పేరు పెట్టారు. పుట్టగానే అబ్బాయి, అమ్మాయి అనేది ఎలా తెలుస్తారు? పుట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సెక్సువల్ ఆర్గాన్ చూసి ఆడ, మగ అన్నది గుర్తిస్తారు. అయితే దాన్ని కాస్త అట్లాగా పిలవకూడదు. అది లింగం ఎట్లున్నా సరే వాళ్ళని పెరిగేటటువంటి వాళ్ళకి ఏ పేర్లు పెట్టకూడదు. ఆడ పేరు పెట్టకూడదు, మగ పేరు పెట్టకూడదు. వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళు సరదాగా పెరుగుతూ ఉండాలి. పెరిగే దశలో 8వ సంవత్సరం వచ్చేదాకా వాళ్ళు వాళ్ళ జీవితం ఎలా బతకాలనుకుంటున్నారు డిసైడ్ చేసుకుని 8వ సంవత్సరం వచ్చాక వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అబ్బాయిగా బతకాలనుకుంటే అబ్బాయిగా, అంటే అమ్మాయిగా పుట్టినోళ్ళు అబ్బాయిగా బతకాలనుకుంటే ఆ విధంగా, అబ్బాయిగా పుట్టినోళ్ళు అమ్మాయిగా బతకాలనుకుంటే ఆ విధంగా ప్రోత్సహించాలి అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి విధానాన్ని తీసుకొచ్చి దాంతో పాటుగా వచ్చినటువంటి మరికొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అందులో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ స్కూళ్ళల్లో పాఠాలు చెప్పేటటువంటి సందర్భంలో కూడా ఇదే స్కూళ్ళలో కానీ ఆఫీసులో కానీ ఆడమగ తేడా ఉండకూడదు. ఇద్దరికి కలిపి ఒకే యూరినల్స్ ఉండాలి. తద్వారా సమానత్వం వస్తుంది. ఇదే కాకుండా మహిళల టాయిలెట్లని మగవాళ్ళు నిర్వహించవచ్చు, మహిళల బాత్రూమ్ని మగవాళ్ళు నిర్వహించవచ్చు అన్నటువంటి ఒక దిక్కుమాలినటువంటి రూల్ పెడితే ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అమెరికన్ సుప్రీంకోర్టు బైడెన్ హ్యారిస్ తీసుకొచ్చినటువంటి దీన్ని ఉమెన్స్ స్పోర్ట్స్, బాత్రూమ్స్, లాకర్ రూమ్స్, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాల్లోకి మగవాళ్ళని తీసుకొచ్చేటటువంటి చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చింది.